నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు మోదీ సన్నాహాలు. ధర్మేంద్ర ప్రధాన్పై వేటు పడొచ్చని ఊహాగానాలు. ఢిల్లీలో కేంద్ర మంత్రులతో తుమ్మల ఉత్తమ్ సమావేశం. రాష్ట్ర అంచనాలకు సమానంగా ధాన్యం కొనాలని విజ్ఞప్తి. నూతన సీఎస్గా సంజయ్ జాజుని నియమించే అవకాశం. కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్రానికి రానున్న సీనియర్ ఐఏఎస్ అధికారి. ఉద్యోగుల ప్రమాద బీమాకు ప్రభుత్వం శ్రీకారం. రేపు పథకాన్ని ప్రారంభించనున్న సీఎం. 14 బ్యాంకులతో ఒప్పందం. జర్మనీలో కమ్యూనికేషన్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం. దేశవ్యాప్తంగా నిలిచిన రైళ్ల రాకపోకలు, ఇబ్బందుల్లో ప్రయాణికులు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. నీట్ పేపర్ లీక్ వివాదంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్పై వేటు పడే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రి కురియన్ రాజీనామా చేయగా మరికొందరికి ఉద్వాసన తప్పదనే ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రివర్గంలో త్వరలో భారీ ప్రక్షాళన జరగనుందా అనే ప్రశ్నకు ఢిల్లీలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. మంగళవారం వేగంగా చోటు చేసుకున్న పరిణామాలు ఈ వాదనకు బలాన్నిస్తున్నాయి. రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. రాష్ట్రపతి కార్యాలయం ఆ చిత్రాల్ని ఎక్స్ వేదికగా పంచుకుంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చలు ఊపందుకున్నాయి. ఇటీవల కొంతమంది కేంద్ర మంత్రులకు రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలు అప్పగించడంతో అప్పట్నుంచే కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో అధిష్టానం టికెట్ నిరాకరించిన కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి జార్జ్ కురియన్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. తన రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కురియన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే ఆమోదించారు. అటు బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టూతో కలిసి పంజాబ్ వెళ్లిన అధ్యక్షుడు నితిన్ నబీన్ తన పర్యటన కుదించుకుని ఢిల్లీకి చేరుకున్నారు. ఆప్ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్డాను ఢిల్లీకి రావాల్సిందిగా పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈ పరిణామాలు ఢిల్లీ రాజకీయాలపై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మరోవైపు నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ నేపథ్యంలో తీవ్ర విమర్శల్ని ఎదుర్కొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టూకు ఈసారి రాజ్యసభ సీటు ఇవ్వలేదు. ఆయనకు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక బాధ్యతల్ని అప్పగించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆయన తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, కార్పొరేట్ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి హర్ష మల్హోత్రాను గత నెల 28న బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడిగా నబీన్ నియమించారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. బీజేపీ ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా గత డిసెంబర్లోనే ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్న పంకజ్ చౌధరీని అధిష్టానం నియమించింది. ఈ క్రమంలో ఆయన మంత్రివర్గం నుంచి వైదొలగొచ్చని సమాచారం. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఈసారి పంజాబ్కు అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లోక్సభ సభ్యుడు కమల్జీత్ సెహ్రావత్, రాజ్యసభ సభ్యుడు సత్నాం సింగ్ సంధు, బీజేపీ పంజాబ్ శాఖ మాజీ అధ్యక్షుడు సునీల్ ఝాఖళ్లకు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉందని సమాచారం. వానాకాలం వ్యవసాయ సీజన్కు వెంటనే డీఏపీ, యూరియా సరఫరా చేయాలని కేంద్రాన్ని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. రాష్ట్రానికి అవసరమైన పూర్తి కోటాను కేటాయించడంతో పాటు నిరంతరాయంగా సరఫరా చేయాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు విజ్ఞప్తి చేశారు. పప్పు ధాన్యాలు, నూనె గింజలు కొనుగోళ్లపై పరిమితి ఎత్తివేసి రైతులు ఉత్పత్తి చేసిన పంట మొత్తం కనీస మద్దతు ధరతో తీసుకోవాలన్నారు. పామాయిల్ దిగుమతిపై సుంకాన్ని మళ్లీ 44% పెంచి ఆయిల్ పామ్ రైతుల ప్రయోజనాలను కాపాడాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరారు. కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, ప్రహ్లాద్ జోషిని ఢిల్లీలో రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసి రాష్ట్ర రైతులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున రాష్ట్రానికి ఎరువులు ఇవ్వాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు రాష్ట్ర మంత్రులు వినతి పత్రాలు సమర్పించారు. డీఏపీ, యూరియా ఎరువుల అవసరం గణనీయంగా పెరిగినందున కేంద్రం కేటాయించిన కోటాకు వాస్తవ సరఫరాకు మధ్య తేడాను వెంటనే పూడ్చి రాష్ట్రానికి పూర్తి స్థాయిలో ఎరువులు అందించాలని కోరారు. పప్పు ధాన్యాలు, నూనె గింజల కొనుగోళ్లపై ప్రస్తుతం అమల్లో ఉన్న 25% పరిమితి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని శివరాజ్ సింగ్ కు రాష్ట్ర మంత్రులు వివరించారు. రైతులు ఉత్పత్తి చేసిన మొత్తం పంటను కనీస మద్దతు ధర
ఎంఎస్పీతో కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుని పరిమితిని పూర్తిగా తొలగించాలని కోరారు. ఈ ఏడాది తెలంగాణలో రికార్డు స్థాయిలో సుమారు 15 లక్షల టన్నుల మొక్కజొన్న, 3 లక్షల టన్నుల జొన్నలు ఉత్పత్తయ్యాయని వివరించిన రాష్ట్ర మంత్రులు మార్కెట్ ధరలు కనీస మద్దతు ధర కంటే తక్కువకు పడిపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే రైతుల నుంచి సేకరించిన పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయిల్ పామ్ సాగు విస్తరణ, రైతుల ప్రయోజనాల పరిరక్షణ, దేశీయ వంట నూనెల ఉత్పత్తి పెంపుపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించారు. ఇటీవల క్రూడ్ పామాయిల్పై దిగుమతి సుంకాన్ని 44% నుంచి 16% తగ్గించడం వల్ల దేశీయ ఆయిల్ పామ్ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రాష్ట్ర మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎరువుల సరఫరా, పోషకాధారిత ఎరువుల సబ్సిడీ విధానంలో మార్పులపై రాసిన లేఖలపై కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా స్పందించారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అలాగే కొత్తగూడెం విమానాశ్రయం విషయమై కేంద్ర మంత్రి రామ్మోహన్ ను మంత్రులు కలిశారు. 10 నుంచి 15 రోజుల్లో ఫీజిబిలిటీ కమిటీని పంపి పరిశీలిస్తామని రామ్మోహన్ చెప్పారని తుమ్మల వెల్లడించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు తెలంగాణ కేడర్ను తిరిగి రానున్నారు. నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజును ప్రభుత్వం నియమించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న 1992 బ్యాచ్ ఐఏఎస్ సంజయ్ జాజును తెలంగాణకు పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న సంజయ్ జాజును తెలంగాణకు పంపించేందుకు కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదముద్ర వేసి నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని సంజయ్ జాజు మర్యాదపూర్వకంగా కలిసినట్లు సమాచారం. ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు పదవీకాల పరిమితి ఈ నెల 30న ముగియనుంది. జాజుతో పాటు 1992 బ్యాచ్ అధికారులు జయేష్ రంజన్, వికాస్ రాజ్ కూడా సీఎస్ రేసులో ఉన్నారు. మధ్యప్రదేశ్కు చెందిన సంజయ్ జాజుకు 2029 ఫిబ్రవరి వరకు సర్వీస్ ఉంది. ఉద్యోగుల బీమా పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు లాంఛనంగా ప్రారంభించనున్నారు. రవీంద్ర భారతిలో రేపు సీఎం సమక్షంలో బ్యాంకర్లతో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఈ పథకం కింద ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ₹1,25,00,000 బీమా అందనుంది. 60 ఏళ్లలోపు ఉద్యోగుల సహజ మరణానికి ₹10 లక్షల బీమా ఇస్తారు. రాష్ట్రంలో 5,19,000 ఉద్యోగులు, 2,38,000 మంది పెన్షనర్లకు ప్రభుత్వం ఉచిత బీమా సదుపాయం కల్పించనుంది. బీమా అమలుకు బ్యాంకర్లతో ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయి. బీమా ప్రీమియాన్ని ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి తీసుకోకుండా ప్రభుత్వమే చెల్లించనుంది. ఇప్పటికే సింగరేణిలో 38,000 మంది, విద్యుత్ సంస్థల్లో 71,387 మంది ఉద్యోగులకు ప్రమాద బీమా అమల్లో ఉంది. సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాల గనిగా మార్చిందని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. వెలుగులు పంచే సింగరేణిని చీకటిమయం చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని ఆరోపించారు. కొత్తగూడెంలో జరిగిన సింగరేణి పరిరక్షక సదస్సుకు హాజరైన హరీష్ రావు కాంగ్రెస్ పాలనలో సింగరేణి పూర్తిగా అవినీతిమయమైందన్నారు. సింగరేణిని బీఆర్ఎస్ లాభాల బాట పట్టించిన విషయాన్ని హరీష్ రావు గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో స్కాములు జరిగాయన్న మాజీ మంత్రి అన్నింటికీ తమ వద్ద పక్కా ఆధారాలున్నాయని చెప్పారు. కాంగ్రెస్ నుంచి సింగరేణిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు సిరుల గని సింగరేణి అనేవాళ్ళు. ఇలాంటి సంస్థ ఈరోజు ఈ 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చీకటిమయమైతా ఉంది. ఇవాళ స్కామ్ల గని సింగరేణిగా మార్చేసింది. ఈ కాంగ్రెస్ అంటే స్కాములు చేసే కాంగ్రెస్. 40 మిలియన్ టన్నుల బొగ్గు ఏమైనా మాయమైతుందా? అసలు బొగ్గు ఉత్పత్తి కాలే. బొగ్గు బాయిల మీద స్టాకు లేదు. కానీ వీళ్ళు ఏం చేసిందంటే బొగ్గు ఉత్పత్తి అయినట్టు, దాని మీద ఇంత లాభాలు వచ్చినట్టు లెక్కలు కట్టుకుని లాభాలు పెంచింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై భారత రాష్ట్ర సమితి పార్టీ దృష్టి సారించింది. ఫిబ్రవరిలో జరగనున్న 2 స్థానాల కోసం ముందు నుంచే సిద్దమవుతోంది. ఓటర్ల నమోదు నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అభ్యర్థిత్వాలకు సంబంధించి పార్టీ అంతర్గతంగా కసరత్తు చేస్తోంది. ఆశావహులు కూడా తమ ప్రయత్నాలను ఇప్పటికే ముమ్మరం చేశారు.
వచ్చే ఏడాది మార్చి నెలలో రాష్ట్రానికి సంబంధించిన 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సురభి వాణిదేవి, నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న పదవీకాలం మార్చి నెలలో ముగియనుంది. 2021లో జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో ఈ 2 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. 2023 శాసనసభ ఎన్నికల్లో పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో జరిగిన నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఓటమి పాలయ్యారు. మార్చిలో జరగనున్న ఎన్నిక కోసం సెప్టెంబర్ నుంచే ప్రక్రియ ప్రారంభం కానుంది. డీనోవా విధానంలో ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ సెప్టెంబర్లో ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికలకు ప్రతిసారి అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హులైన పట్టభద్రులు ఓటు హక్కు కోసం కొత్తగా నమోదు చేసుకుంటేనే రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హత ఉంటుంది. దీంతో ఓటరు నమోదు ప్రక్రియ నుంచే ఎన్నికల వేడి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఈ 2 ఎన్నికలు కీలకం కానున్నాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, రానున్న శాసనసభ ఎన్నికల్లో గెలుపు ఖాయమన్న విశ్వాసంతో ఆ పార్టీ ఉంది. కేసీఆర్ సహా కేటీఆర్, హరీష్ రావు పదే పదే ఈ విషయాన్ని చెప్తూ వస్తున్నారు. ఉద్యోగాల భర్తీతో పాటు విద్యకు సంబంధించిన అంశాలపై యువత, విద్యావంతులు తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక మంచి అవకాశమని గులాబీ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నిక కోసం ఇప్పటికే వ్యూహాత్మక కసరత్తు ప్రారంభించింది. సభ్యత్వ నమోదుతో పాటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహకాల్ని కూడా అనుసంధానించాలని భావిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి, గ్రూప్ 1 పరీక్షల వివాదాలు, ఉద్యోగ నియామకాల ఆలస్యం వంటి అంశాల్ని ప్రధాన ప్రచారాస్త్రాలుగా ఉపయోగించాలని పార్టీ భావిస్తోంది. అభ్యర్థిత్వాలపైన పార్టీలో ఇప్పటికే చర్చ ప్రారంభమైంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం నుంచి గత ఉప ఎన్నికలో ఓటమి పాలైన రాకేష్ రెడ్డి తిరిగి పోటీ చేసే ఆలోచనతో క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేస్తున్నారు. నిరుద్యోగులకు సంబంధించిన కార్యక్రమాలపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. 3 ఉమ్మడి జిల్లాల్లో, హైదరాబాద్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా యాప్ను కూడా తయారు చేయించారు. రాకేష్ రెడ్డితో పాటు ఇతర నేతలు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ స్థానాన్ని సైతం పలువురు ఆశిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు పలువురు తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వారితో పాటు కొంతమంది తటస్థులు కూడా ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. పార్టీ అంతర్గత సమావేశాల్లో కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వంపై చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ నాయకత్వం కూడా ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి ఆరా తీస్తున్నారు. అన్ని కోణాల్లో ఆలోచించి మంచి అభ్యర్థుల్ని ఎంపిక చేస్తే సత్ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. విద్యా, ఉద్యోగ సంఘాల నేతల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నట్లు సమాచారం. ప్రతి ఎన్నిక కీలకమైనందున గెలుపు అవకాశాలే ప్రాతిపదికగా అభ్యర్థుల ఎంపిక చేపట్టాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణల తొలగింపు చర్యలను హైకోర్టు నుంచి ప్రారంభించి నగర రమంతా పూర్తి చేయాలని జీహెచ్ఎంసీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు పరిసరాల్లో ఫుట్పాత్ల ఆక్రమణల వల్ల పాదచారులు, న్యాయవాదులు, కక్షిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇక్కడి నుంచే ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఫుట్పాత్ల రక్షణకు తగిన చర్యలు చేపట్టడం లేదంటూ సీనియర్ సిటిజన్ అయిన బి సురేందర్తో పాటు మరో 2 హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. మే 4న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలుకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. గతంలో పలుమార్లు కోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా అమలు కావడం లేదన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఫుట్పాత్ల ఆక్రమణలపై గత ఆదేశాలను అమలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ఫుట్పాత్లపై ఆక్రమణలను తొలగించడంతో పాటు వాటి రక్షణకు చర్యలు తీసుకోవాలంటూ గత నెల ఇచ్చిన ఆదేశాలను అమలు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. అమెరికా స్వాతంత్ర్యానికి 250 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించిన ఫ్రీడమ్ 250 వేడుకలు హైదరాబాద్లోని యుఎస్ కౌన్సిలేట్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ ప్రత్యేక కార్యక్రమానికి అమెరికా రాయబారి సెర్జియో గోర్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అమెరికా స్వాతంత్ర 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సీనియర్ దౌత్య ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, వ్యాపార, ఏరోస్పేస్, రక్షణ, సాంకేతిక రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. ఈనాడు గ్రూప్ సంస్థల సీఎండీ కిరణ్, ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి పాల్గొన్నారు. అమెరికా కాన్సులేట్ సమీపంలోని రహదారికి డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని పేరు పెట్టినట్లు సూచించే స్మారక ఫలకాన్ని సెర్జియో గోర్, భట్టి విక్రమార్క కలిసి ఆవిష్కరించారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ఈ ప్రత్యేక గుర్తింపు అమెరికా గౌరవార్థమని, అలాగే అమెరికా భారత్ సంబంధాల్లో హైదరాబాద్కు పెరుగుతున్న ప్రాధాన్యతకు ప్రతీకగా నిలుస్తుందని సెర్జియో గోర్ అన్నారు. అమెరికాతో భారత సంబంధాలకు హైదరాబాద్ ఒక బలమైన వారధిగా కొనసాగుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
Why is the United States here? The United States is right here in Hyderabad because we trust you. The United States is here because we want to work with you. Our doors to this consulate and to our embassy are open every day because we aim to identify items that will win for each side of us. I truly believe that these few years will impact the next few decades of the world. What has been the fastest growing language in the United States in recent years? Since I'm asking this question in Hyderabad, the answer is not very difficult to guess. It is Telugu. According to the Center for Immigration Studies, based on the US Census Bureau data, I see the next chapter of Telangana-US partnership with great hope. Telangana is a young state, but our ambition is not small. As the United States makes 250 years of independence, Hyderabad is proud to join not merely as a host city, but as a partner city. పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ మాజీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఉదంతాలు ఆగడం లేదు. గ్రామం కోసం అప్పులు చేసి మరీ అభివృద్ధి చేసిన నేతలు సకాలంలో బిల్లులు రాక వడ్డీలు కట్టలేక తనువు చాలిస్తున్నారు. గతంలో బిల్లులు చెల్లించాలంటూ రోడ్డెక్కి ఆందోళనలు చేసి సర్కారును కదిలించిన వీరు హామీని మాత్రమే పొందగలిగారు. అయినా ప్రభుత్వం నుంచి పైసా రాక పరువును పోగొట్టుకోలేక ప్రాణాలు విడుస్తున్నారు. అప్పులు పెరిగిపోయి ఆత్మాభిమానాన్ని చంపుకోలేక మరో మాజీ సర్పంచ్ సైతం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మరణం వెనుక కారణాలేంటో చూద్దాం. పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెత వినే ఉంటారు. అలాగే మారాయి మాజీ సర్పంచుల జీవితాలు. ఊరిని అభివృద్ధి చేస్తే మంచి నేతగా ఎదగడానికి మరోమారు అధికారంలోకి రావడానికి అవకాశం ఉంటుందని వారు భావించారు. అప్పు చేసి మరీ గ్రామాల్ని అభివృద్ధి చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం వారు చేసిన పనికి బకాయిలు చెల్లించలేదు. దీంతో పలుమార్లు విజ్ఞాపనలు చేసినా ఆలకించలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వచ్చినా మాజీ సర్పంచుల బిల్లులకు మోక్షం దొరకలేదు. దీంతో చేసేదేమీ లేక అప్పులు కట్టలేక వడ్డీల భారం మోయలేక వారి ప్రాణాల్ని విడుస్తున్నారు మాజీ సర్పంచులు. తాజాగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్లో మాజీ సర్పంచ్ పిట్టల సంపత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో 2 సార్లు వరుసగా గ్రామ సర్పంచ్గా చేసిన సంపత్ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు. అందుకోసం సొంత డబ్బులు ఖర్చు చేసి సుమారు 10 లక్షల మేర అప్పుల్లో కూరుకుపోయాడు. పనుల బిల్లులు రాకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇటీవల 3 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీలో జమైనా బిల్లు డబ్బులు ఇవ్వకుండా పంచాయతీ కార్యదర్శి ప్రస్తుత సర్పంచ్ జాప్యం చేశారని ఆరోపించారు. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. డాడీ 5 సంవత్సరాల నుంచి పంచాయతీ చేసిండు. అప్పుడు అన్ని అభివృద్ధి పనులు చేసి అప్పులు తీసుకొచ్చి పైసలు పెట్టిండు. ఇప్పుడు రాష్ట్రం నుంచి బిల్లుల గ్రామ పంచాయతీకి వచ్చిన వల్ల గ్రామ పంచాయతీ నుంచి మా డాడీకి బిల్లులు ఇవ్వడం లేదు. అంత హింసిస్తూ అన్ని పైసలు ఇవ్వలేదు. అకౌంట్ ట్రాన్స్ఫర్ అయితే అంటారు. అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయలేదు. ఇప్పుడున్న సిబ్బంది అందరూ అంతా టార్చర్ పెట్టారు. దానివల్ల మా డాడీ అనిపోయిండు. అన్ని ఎంపీలు ఉన్నాయి, అన్ని పేపర్లు ఉన్నాయి, బిల్లులు ఉన్నాయి. వాటర్ ప్లాంట్ చేయించిండు. ఒకలే వాటర్ ప్లాంట్ కూడా ఆపిండు. అందరూ గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ ఆపిరు. దానికి నాకు ఇప్పుడు ఏదన్నా మేలు జరగాలి, నాకు హెల్ప్ చేయండి అని కోరుకుంటున్నాను. అభివృద్ధిని కళ్లెదుట నిలిపి నువ్వు మాత్రం కానరాని లోకాలకు తిరిగి వెళ్లావా నాన్న అంటూ అతని కుమారుడు రోదించిన తీరు స్థానికుల మనసుల్ని కలచివేసింది. ఘటనపై సమాచారం తెలుసుకున్న గ్రామమంతా అక్కడే పోగైంది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించి దర్యాప్తు ప్రారంభించారు. పాత సర్పంచులకు బిల్లులు అందించడంలో ప్రస్తుత సర్పంచులు, అధికారులు ఒకంత తాత్సారం చేస్తున్నారనే వాదనలు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. తాజాగా జరిగిన ఈ విషాద ఘటనతోనైనా ప్రభుత్వం స్పందిస్తుందేమోనని మాజీ సర్పంచ్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా జర్మనీ వ్యాప్తంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైల్వే నెట్వర్క్లో అంతర్గత సమాచార మార్పిడి కోసం ఉపయోగించే GSM-R డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థలో సమస్య తలెత్తిందని రైల్వే ఆపరేటర్ డ్యూయిష్ బ్యాన్ వెల్లడించింది.
2.5 గంటలు శ్రమించి సమస్యను పరిష్కరించినట్లు తెలిపింది. దశలవారీగా రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తున్నట్లు వివరించింది. రైళ్లు నిలిచిపోయిన సమయంలో ప్రయాణికులకు ప్రత్యామ్నాయంగా టాక్సీ, హోటల్ వోచర్లను అందించినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇటీవలి కాలంలో జర్మనీలో రైళ్ల రాకపోకల ఆలస్యంపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. సరైన పెట్టుబడులు లేక దెబ్బతిన్న వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వ యాజమాన్యంలోని డ్యూయిష్ బ్యాన్ ప్రధాన మార్గాల్లో మరమ్మతులు చేపడుతోంది. ఖతార్లోని రస్లఫాన్ పారిశ్రామికవాడలో జరిగిన గ్యాస్ ప్లాంట్ పేలుడుపై ఆ దేశ పాలకుడు షేక్ తమీం బిన్ హమద్ అల్ థానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 12 మంది భారతీయులు మరణించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన స్వయంగా ఫోన్ చేసి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఖతార్ అమీర్ ఫోన్ చేసి పరామర్శించినందుకు ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. గాయపడిన వారికి సకాలంలో మెరుగైన వైద్య సహాయం అందించినందుకు ఖతార్ అమీర్కు ప్రధాని మోదీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పౌరుల భద్రత, శ్రేయస్సు కోసం భారత్, ఖతార్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాయని, పరస్పరం అండగా నిలుస్తాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇరాన్పై సైనిక చర్యను నిరోధించే తీర్మానానికి అమెరికా సెనేట్ తొలిసారి ఆమోదం తెలిపింది. ఇరాన్పై యుద్ధాన్ని ఆపేందుకు సెనేట్ ఇప్పటికే 9 సార్లు ప్రయత్నించగా 10వ సారి 50 నుండి 48 ఓటర్ల తేడాతో తీర్మానం ఆమోదం పొందింది. 4 రిపబ్లికన్ సెనేటర్లు డెమోక్రాట్లతో కలిసి తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. ఒక డెమోక్రాట్ సభ్యుడు మాత్రం వ్యతిరేకించారు. ఈ తీర్మానానికి పూర్తి చట్టబద్ధత లేకపోయినా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలకు ఇది ఒక బలమైన హెచ్చరికగా విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ చారిత్రక తప్పిదానికి అమెరికన్లు మూల్యం చెల్లించుకున్నారని ఓ డెమోక్రాటిక్ నేత మండిపడ్డారు. అమెరికా చరిత్రలోనే ఇదొక అత్యంత చెత్త విదేశాంగ విధానంగా మిగిలిపోతుందని విమర్శించారు. ఇరాన్తో యుద్ధం ముగించేందుకు ట్రంప్ కుదుర్చుకున్న శాంతి ఒప్పందంపై స్వపక్షంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇరాన్ పునర్నిర్మాణం కోసం ఏకంగా $300 బిలియన్ ఫండ్ను ఏర్పాటు చేయడాన్ని రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. ఒబామా హయాంలో ఇరాన్కు ఇచ్చిన $1.7 బిలియన్ కంటే ఇది చాలా ఎక్కువని వారు మండిపడుతున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందంలో టెహ్రాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవని పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తెలిపారు. ఏమాత్రం సంకోచం లేకుండా తాను ఈ విషయాన్ని చెప్పగలనన్నారు. ఒకరోజు పర్యటనకు పాక్కు వచ్చిన ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్తో కలిసి షరీఫ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఇతర దేశాల వద్ద క్షిపణులు ఉండి ఇరాన్ వద్ద మాత్రం ఉండకూడదంటే సాధ్యం కాదన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం పశ్చిమాసియాలో సరికొత్త శకానికి నాంది పలుకుతుందని పాక్ ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చే నెలలో తాను టెహ్రాన్ వెళ్తున్నట్లు షరీఫ్ ప్రకటించారు. పాకిస్తాన్, ఇరాన్ మధ్య సంబంధాలు నమ్మకం, పరస్పర గౌరవంపై ఆధారపడి ఉన్నాయని, తాజా పరిణామాలు ఈ బంధానికి కొత్త దిశను ఇచ్చాయని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా ప్రతిభతో టాప్లో ఉంటారు. అదే విషయం మరోసారి నిరూపించారు ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్లు. ప్రపంచంలోనే నెంబర్ 1 పబ్లిక్ యూనివర్సిటీ అయిన అమెరికాలోని యూసీ బెర్క్లీలో సీటు సాధించడమే అద్భుతం అనుకుంటే, అక్కా చెల్లెళ్లు అదే కాలేజీలో అత్యంత క్రేజ్ ఉన్న డేటా సైన్స్ కోర్సులో సీట్లు సంపాదించి అరుదైన రికార్డు సృష్టించారు. మన తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా తమ ప్రతిభతో టాప్లో ఉంటారు. అదే విషయం మరోసారి నిరూపించారు ఇద్దరు అక్కా చెల్లెళ్లు. అది కూడా ఆషామాషీ విజయంతో కాదు. ప్రపంచంలోనే నంబర్ 1 పబ్లిక్ యూనివర్సిటీ అయిన అమెరికాలోని యూసీ బెర్క్లీలో సీటు సాధించడమే అద్భుతం అనుకుంటే, ఒకే ఇంట్లోని ఇద్దరు అక్కా చెల్లెళ్లు అదే కాలేజీలో అత్యంత క్రేజ్ ఉన్న డేటా సైన్స్ కోర్సులో సీట్లు సంపాదించి అరుదైన రికార్డు సృష్టించారు. అమెరికా కాలిఫోర్నియాలో స్థిరపడిన తెలుగు సంతతి ప్రముఖుడైన సిటీ కమిషనర్ రఘురెడ్డి, పద్మజ దంపతుల కుమార్తెలు నిధి, నిత్య ఈ ఘనత సాధించారు. యూసీ బెర్క్లీ అనేది ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీలో ఒకటి. ఇక్కడ సీటు కోసం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది టాప్ స్టూడెంట్స్ పోటీ పడతారు. ఇక్కడ చదివిన వారికి గ్లోబల్ టెక్ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. నిధి ఈ ప్రతిష్టాత్మక యూనివర్సిటీ నుంచి డేటా సైన్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడమే కాక, చదువు పూర్తి కాగానే ప్రపంచ నెంబర్ 1 ఏఐ కంపెనీలో ఫుల్ టైం ఇంజనీర్గా భారీ ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించింది. అక్క సాధించిన విజయమే స్ఫూర్తిగా నిత్య కూడా అంతే కఠినమైన పోటీని తట్టుకొని అదే యూసీ బెర్క్లీలో
డేటా సైన్స్ సీటు సాధించి సరికొత్త ప్రయాణం ప్రారంభించింది. ఎంతో కాలం క్రితం అమెరికాలో స్థిరపడిన రఘురెడ్డి ఇద్దరు పిల్లలు ఇంతటి అసాధారణ విజయాన్ని అందుకోవడం పట్ల తెలుగువారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.